అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో అండి. ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేసుకునే అలవాటుల్లో ఒకటి ఉప్పు దీపారాధన కూడా చేయడం చాలా ముఖ్యమండి. మన సాంప్రదాయంలో వస్తున్న ఈ ఉప్పు దీపారాధన అమావాస్య, పౌర్ణమి, మంగళ, శుక్రవారాల్లో వెలిగించుకుంటే ఇంటికి చాలా మంచిది. ఆరోగ్యంతో పాటు అధికంగా స్థిరత్వం ఉండాలి అనుకునేవారు తప్పకుండా వెలిగించాలి. నేను ప్రతి శుక్రవారం వెలిగించడానికి ట్రై చేస్తూ ఉంటాను. నెలలో 3 వారాలైనా కూడా ఇలాగా ఉప్పు దీపారాధన చేసుకుంటే ఇంటికి చాలా మంచిది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా కూడా సర్దుముఖం పట్టడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఇలాంటి అవకాశాన్ని అస్సలు మనం వదులుకోవద్దు కదా. ప్రతి గృహిణి కూడా ఈ ఉప్పు దీపారాధన వెలిగించి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఈ ఉప్పు దీపారాధనతో ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయండి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయి. ఇలా ఉప్పు దీపారాధన ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ ఒకసారి చెప్తాను, మంచిగా వినండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, పెద్ద ఆర్భాటంగా ఏమీ ఉండదు. ముందుగా దేవుడి దగ్గర అన్నీ మనం అలంకరణ చేసుకోవాలండి. పుష్పాలు అన్నీ మంచిగా దేవుళ్ళకి పెట్టేసుకొని ఆ తర్వాత దేవుడి గది ఉంటే ఇలాగా ముగ్గు వేసుకోండి. ముందు నిత్య దీపారాధనకు కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని ఆ తర్వాత పూజ గది ఉంటే ఇలాగ కమల ముగ్గు వేసుకోండి. లేదు చిన్నగా ఉంది ప్లేస్ అనుకున్నా కూడా ఆ చిన్న ప్లేస్లోనే చిన్న తామర పువ్వులాగా అలాగా ముగ్గు వేసుకొని ఏదో ఒకటి అష్టదళ ముగ్గు అలా వేసుకొని దానిపైన పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఒక పీఠం వేసుకోండి. పీఠం లేకపోయినా చిన్న ప్లేటు, నేను కింద బేస్కి పెట్టాను కదా ఈ బౌల్ లాగా ప్లేట్, అలాగ ఒకటి ప్లేట్ పెట్టుకున్నా సరిపోతుంది. అది స్టీల్ కాకుండా ప్లాస్టిక్ కాకుండా చూసుకోండి, మరి స్టీల్ కాకుండా అయితే చూసుకోండి. ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి పసుపు మంచిగా ఆ ప్రమిదకి పసుపు అంతా రాసుకోవాలండి. మంచిగా ఎక్కడ కూడా తెరపలు అనేది లేకుండా కొద్దిగా పసుపులో వాటర్ యాడ్ చేసుకొని పసుపు అంతా అప్లై చేయాలి. ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు మాత్రమే వాడాలి. ఆ రాళ్ళ ఉప్పు వేసి సమానంగా వేయండి. మరి నిండుగా పైదాకా కాకుండా సమానంగా వేయండి. మనం దీపారాధన పెట్టి ప్రమిదలు కరెక్ట్గా నిల్చోవడానికి ఉండేలాగా ఉంటే సరిపోతుంది. ఆ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని ఇప్పుడు ఒక చిన్న ప్రమిదకి కూడా పసుపు అంతా రాసి బొట్లు పెట్టి దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని దానిపైన ఇంకొక చిన్న ప్రమిద దీపారాధనకి పెట్టే ప్రమిదకి లైట్గా పైన మాత్రమే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె వేసి ఇప్పుడు దీపారాధన చేసుకోవాలి. ముందుగా మనం నిత్య దీపారాధన వెలిగించుకుంటాం కదా. నిత్య దీపారాధన వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నేను 2 దీపాలు అలాగే కామాక్షి అమ్మ దీపం కూడా వెలిగించుకొని ఆ తర్వాత ఉప్పు దీపారాధన చేశాను. ఇప్పుడు ధూపం చూపించుకోవాలి. అమ్మవారికి మంచిగా తులసి దళం ఇష్టం కాబట్టి అమ్మవారి దగ్గర తులసి దళం కూడా పెట్టండి. మంచిగా అలంకరణ అంతా అయిన తర్వాత ఇలాగ దీపారాధనకి ఏర్పాట్లు చేసుకోవాలి. చాలా మంచిదండి ఉప్పు దీపారాధన. ఇలా ఒక్క వారం చేసి చూస్తే మీకు కొంచెం ఇంట్లో ఎలా అనిపిస్తుంది, మనశ్శాంతి లేకపోయినా చేయొచ్చు ఈ దీపారాధన, మీకు ఆ వైబ్ అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా ఇల్లంతా కూడా ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇలాగా ఉప్పు దీపారాధన అయినా నిత్య దీపారాధన అయినా ఏదైనా కూడా ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇంట్లో అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పు దీపారాధన ఇలా వెలిగించుకున్న తర్వాత ధూపం వేసుకున్న తర్వాత కాస్త పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి. తర్వాత ఒక గణపతికి మనం 11 సార్లు మనం గణపతి నమః అని ముందుగా గణపతికి అక్షింతలు వేస్తూ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత మరికొన్ని అక్షింతలు తీసుకొని ఈ ఉప్పు దీపం ఉంది కదా, ఉప్పు దీపం దగ్గర అమ్మవారిది అష్టోత్తరం కానీ ఏదన్నా శ్రీమాత్రి నమః అనుకుంటూ ఒక 11 సార్లు అలా చదువుకొని అక్షింతలు వేసుకోవాలి. తర్వాత శివయ్య దగ్గర కూడా 11 సార్లు మనం ఓం నమ శివాయ అని 11 సార్లు అక్షింతలు చదువుకొని వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు ఇలా దీపారాధన అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం కూడా ఇలాగ వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ ధూపాన్ని ఇల్లంతా కూడా చూపిస్తే ఇంకా మంచిదండి. ఈ పూజ అంతా అయిన తర్వాత మనం అష్టోత్తరం అమ్మవారి మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా, అది చదువుకోవచ్చు. మీకు నచ్చినవి ఇంకేమైనా ఉంటే కూడా అన్నీ చదువుకోవచ్చు అండి. తర్వాత దీపారాధనకి మంచిగా నమస్కరించుకోండి. ఏదైనా తప్పుంటే క్షమించి తల్లి అని, అంతకుమించి ఇంకేమీ ఉండదు, అమ్మవారే చూసుకుంటారు. ఇంకా ఆ తర్వాత మనకి ఏది కావాలో అది అమ్మవారే ఇస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు కానీ లేదంటే ఇంట్లో మనశ్శాంతి, ఇంకా ఆరోగ్య సమస్యలు, ఇలాగ ఏదైనా కూడా చాలా చాలా మంచిదన్నమాట ఇలా ఉప్పు దీపారాధన.
నెలలో ఒకసారి చేయండి, లేదు అంటే అమావాస్య కుదిరితే ఆ రోజు చేయండి, లేదంటే ఒక మంగళవారం చేయండి, ఒక శుక్రవారం అలాగా చేసుకొని దండం పెట్టుకోండి. మీ శక్తి కొలది పూజ చేసుకోండి. తర్వాత మంచిగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఏదైనా పెట్టవచ్చు. ఇక నేను బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఇంకా అమ్మవారికి నైవేద్యం చూపించి లాస్ట్లో అయితే హారతి ఇచ్చాను. ఇంకా అంతే అండి, చాలా సింపుల్గా ఇలాగ పూజ చేసుకోవచ్చు. ఈ పూజకి మొత్తం ఒక 20 నిమిషాల కంటే ఎక్కువ ఏం పట్టలేదండి. ఇంకా మనం ఫాస్ట్గా పని కంప్లీట్ చేసుకునే తీరుని బట్టి కూడా ఉంటుంది. ఇంట్లో పనులన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూసుకొని మెల్లగా 12 లోపు అయితే నేను ఈ దీపారాధన చేశాను. 10 లోపు చేసేలాగా చూసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. లేదు అంటే ఇంకా 8 లోపు ఇది చేసుకున్నా, లేదంటే మబ్బులా లేస్తాం కదా మనం 4 గంటలకి, అలా ఈ 7 లోపు కంప్లీట్గా ఈ పూజ చేసుకున్నా కూడా ఇంకా మంచిదన్నమాట. పొద్దున్నే ఇంకా మన వీళ్ళు బట్టి అండి, ఇంకా టైం లేట్ అవుతుంది అని అట్లా ఏం ఫీల్ అవ్వకుండా 10 లోపు కంప్లీట్ చేసుకునేలాగా చూసుకుంటే బాగుంటుంది. శుక్రవారం రోజు పొద్దున్నే దీపారాధన, అలాగే ఉప్పు దీపారాధన చేసుకుంటే ఇంకా ఫీలింగ్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. వైబ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేను ప్రతి శనివారం కూడా నేను పిండి దీపాలు కూడా పెట్టుకుంటానండి. వ్రతం చేయలేని వారు, బాధపడుతున్న వాళ్ళు మనకు కుదిరినప్పుడల్లా శనివారాలు పిండి దీపాలు కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కూడా నేను ఎలా చేయాలి సింపుల్గా అనేది కూడా నేను పోస్ట్ చేశాను. ఈ దీపాలు పెట్టడం వల్ల నాకైతే చాలా మంచిగా అనిపించిందండి. ఈ డబ్బు ఒకటే కాదు కదండి, మన లైఫ్, ఆరోగ్యం, అలాగే ఇంట్లో మనశ్శాంతి కూడా చాలా ముఖ్యం. నెగిటివ్ ఎనర్జీ, ఎవరైనా దృష్టి దోషాలు ఉంటాయి కదా, నరదృష్టి, అదంతా దాని నుండి చాలా బయటపడవచ్చండి. మనకి మెంటల్గా చాలా ప్రశాంతంగా ఉంటాము. అదైతే నేను గమనించిన అండి. సో అందుకే వీడియో షూట్ చేద్దాము అనేసి అనుకోకుండా ఈ వీడియో షూట్ చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రతి శుక్రవారం అయితే నా పూజ ఇలా ఉంటుందండి. నెలలో 3 వారాలు అయితే కంపల్సరీ ఇలాగా ఉప్పు దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఆ ఇల్లు ఎప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నేను తులసమ్మ దగ్గరికి కూడా దీపారాధన చేయడానికి ఏర్పాటు చేసుకుంటాను. శుక్రవారం అయితే కంపల్సరీ అండి. ప్రతిరోజు అగరబత్తి ధూపం వేసుకున్నా కూడా తులసమ్మ దగ్గర శుక్రవారం మాత్రం కంపల్సరీ దీపారాధన ఖచ్చితంగా చేయడానికి ట్రై చేయండి. వారంలో ఒక్కరోజైనా అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకుంటే మంచిది. రోజు చేసే వాళ్ళకైతే ఇంకా ఇంకా చాలా చాలా మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా దీపారాధన తులసమ్మ దగ్గరికి ఇలాగ ఏర్పాటు చేసుకున్నాను. పసుపు కుంకుమ అక్షింతలు ముందుగానే తులసమ్మ దగ్గర నీళ్లు వేసి అక్కడ మంచిగా కడిగి ముగ్గు పెట్టి వచ్చాను. ఆ తర్వాత ఒక చిన్న దీపం, అలాగే అగరబత్తి, ఒక చిన్న పుష్పం, అంతే. పువ్వులు ఎక్కువగా ఉంటే ఇంకా మీరు ఎక్స్ట్రాగా అలంకరణ కూడా చేసుకోవచ్చు. ఇలాగైతే నేను నా ఏర్పాట్లు అయితే ఇలాగా ఉంటాయి శుక్రవారం. మంగళవారం కూడా ట్రై చేస్తున్నా, చూడాలి మరి. ఇంకా మన ఆరోగ్య రీత్యా కూడా, లేదు అంటే వారంలో ఒక్కరోజైనా ఇలా శుక్రవారం రోజు ఒక్కరోజైనా ఇలాగ పూజ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుందన్నమాట. ఆ ఇంట్లో మీ మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని పనులు కూడా చాలా ఈజీగా చక్కగా చేసుకోగలుగుతారు. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూట అయినా ఈ పూజ చేసుకోవచ్చు అండి, అట్లా ఏమీ ఉండదు. అయితే ఇప్పుడైతే తులసమ్మ దగ్గర కూడా దీపారాధన కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి మన ఉప్పు దీపారాధన ఎలా చేయాలి అనేది. ఇంకా మా ఇంట్లో ఇలాగ పూజ గది దగ్గర ముగ్గు కూడా అలా వేసుకుంటాను. ఇంట్లో అమ్మవారు, వినాయకుడు, ధూపం చూపిస్తాను. అలాగే గడపకి కంపల్సరీ శుక్రవారం అలంకరణ ఉంటుంది. ఇది మాత్రం అందరికీ